యాక్చువల్లీ ఓన్లీ 2 డేసే అయింది నేను ప్రోడక్ట్ తీసుకొని. ఓకే. మా బాబు కోసం తీసుకున్నాను ఎస్పెషల్లీ. అండ్ నాకు కూడా థైరాయిడ్ ఉండింది. అందుకే నేను బెల్ట్ కూడా పెట్టుకునే ఉన్నాను. సో అంటే ఓకే. ఈ 2 డేస్ లో మాకు రిజల్ట్ ఉంది 2 డేస్ లోనే. అంటే మా ఓకే. బాబు వచ్చేసి ఏంటంటే రైట్ హ్యాండ్ కొంచెం గ్రిప్ ఉండదు. అంటే బై బర్త్ అని చెప్పాలా, అంటే మిడిల్ అయిందని చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే వాడు చిన్నప్పుడు పుట్టినప్పుడు బానే ఉన్నాడు. ఒక 5 మంత్స్ ఏజ్ అప్పుడు కింద పడ్డాడు అనమాట. సో దాని వల్ల బ్రెయిన్ కు కొంచెం ప్రాబ్లం అయిందేమో తెలీదు. దాంతో వాడి రైట్ సైడ్ బాడీ వీక్ ఉంటుంది. టోటల్ ఓకే. రైట్ సైడ్ బాడీ. సో దాంతో ఏంటంటే రైట్ హ్యాండ్ పర్ఫెక్ట్ గా యూజ్ చేయడు. అంటే ఇలా గ్రిప్ ఉంటది అనమాట ఫింగర్స్ కి. హ్యాండ్ ఓకే. లేపుతాడు బానే ఉంటుంది. బట్ రాయడము, తినడం అంతా లెఫ్ట్ హ్యాండే. ఓకే. కోసము నాకు అదే విజయ్ భాస్కర్ గౌడ్ గారని సార్ నాకు అంతకు ముందు తెలుసు. సో ఆ సార్ స్టేటస్ పెట్టారు. నాకేం కాల్ చేసి చెప్పలేదు. జస్ట్ మామూలుగా స్టేటస్ చూస్తా ఉన్నాను. ఒక 2-3 మంత్స్ నుండి చూస్తున్నా. చూసి ఇది ఏంటో చూడాలి, అడగాలి అంట నెగ్లెక్ట్ చేశాను యాక్చువల్ గా. సో డైలీ మామూలుగా వాళ్ళు ఓన్లీ టెస్ట్ మోడల్సే పెడుతున్నారు అనమాట స్టేటస్ లో. సో అవి చూసి ఒక రోజు మొన్నే ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఒక లేడీ ఎవరో చెప్తా ఉన్నారు 10 డేస్ లోనే నేను నడవలేని దాన్ని నడుస్తున్నాను అది ఇదని. సో అంత అలాంటి వాళ్ళు నడుస్తున్నప్పుడు మా ఓడికి ఏముంది అసలు పెద్ద ప్రాబ్లం కాదు మా చిన్నోడిది. సరే ట్రై చేద్దాం అని చెప్పేసి సార్‌కి వెంటనే కాల్ చేసి కనుక్కున్నాను దీని గురించి. కనుక్కున్నాక ఓకే. చెప్పారు. ఇది నేచురల్ థెరపీ మేడం, బయోమాగ్నెటిక్ థెరపీ. సో అది చెప్పారు. ఓకే సార్, నాకు కిట్ ఇచ్చేయండి అని చెప్పాను అంతే. సో ఓకే. 29th రోజు కాల్ చేసి చెప్పాను. 29th కిట్ వచ్చింది. ఈ రోజుకి 2 డేస్. 29th ఈవినింగ్ నుండి వాడుతున్నాం మేము బానే. సో ఓకే. ఏంటంటే ఈ ఫింగర్స్ అంతకు ముందు అంటే బాబు ఇప్పుడు పిలిస్తే వాడు రాడు. ఇట్లా అంటే నేను ఇట్లా పట్టిపిచ్చేదాన్ని అనమాట. అంటే గ్రిప్ కోసం మెయిన్ ఏంటంటే ఈ థంబ్ ఫింగర్ కొంచెం గ్రిప్ ఉండదు. ఈ థంబ్ ఫింగర్ కరెక్ట్ గా వస్తే ఫింగర్స్ ఇంకా కరెక్ట్ గా ఉంటుంది. ఇట్లా పిడికిలు పడితే వాటి థంబ్ ఫింగర్ ఇట్లా వేరే అయిపోతుంది అనమాట. అంటే రాంగ్ ఫోల్డింగ్ ఎక్కువ. అలాంటిది ఈ జస్ట్ నిన్న అంటే మొన్న నైట్ వాడాము. నిన్న మార్నింగ్ వాడికి ఫ్రీ అయిందనమాట ఈ ఫింగర్. ఓకే. ఫింగర్ ఇలా పడుతున్నాడు. ఇలా పట్టుకోమన్నట్టు సరే అప్పుడు అంతకు ముందు ఇలా వచ్చేది కాదు. ఇలా 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 వచ్చేది ఫింగర్. ఇప్పుడు ఇలాగ వస్తుందండి. వాడు ఇలా పడుతున్నాడు నైట్ నుండి అసల. వండర్ఫుల్ అనిపించింది నాకు మాత్రం. అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు కూడా ఏంటంటే మ్యాట్రిక్స్ పైన బాబు నేను ఇద్దరం పడుకుంటున్నాము. సో నాకు కూడా థైరాయిడ్ ఉంది. అండ్ మార్నింగ్ లెగ్సాక బాడీ చాలా అంటే లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. కొంచెం చాలా ఫ్రీగా ఉంది. అండ్ కాన్స్టిపెన్సీ కూడా ప్రాబ్లం ఉండింది నాకు. అది అంటే ఇప్పుడు 2 డేసే కాబట్టి ఓకే. అంటే నాకు బానే ఉంది ఈ 2 డేస్ లో. అండ్ నేను ఓకే. ఇంకో డౌట్ ఏంటంటే మా వాడికి మా చిన్న బాబుకి అడినైట్స్ ప్రాబ్లం వచ్చింది. అడినైట్స్ అంటే ఏంటంటే అంటే ముక్కు లోపల ఒకటేదో బోన్ పెరిగింది ముక్కు చివరిని. దాన్ని సర్జరీ చేయాలన్నారు. దాంతో ఏంటంటే స్నోరింగ్ ఉంటది నైట్ టైం పడుకున్నప్పుడు. అంటే సో ఓకే. స్నోరింగ్ బ్రీతింగ్ కరెక్ట్ గా అవ్వదు కదా. డాక్టర్స్ చెప్పారు మొన్న దివాళీ తర్వాత సర్జరీ చేయాలి అని. సో మేమేంటి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఇంకో డాక్టర్ ని ఆఫ్టర్ దివాళీ కన్సల్ట్ అయ్యాం. సో తను కూడా సర్జరీ చేయాల్సిందే మేడం. సో బట్ రిలీఫ్ కోసం సమ్ మెడిసిన్ వాడండి అని చెప్పి ఇచ్చారు. అదే బట్ సర్జరీ కంపల్సరీ అన్నారు. సో ఇంకా అదే సర్జరీకి